3 డేస్ నుంచి అయితే ఒంట్లో బాగాలేదు. హాస్పిటల్‌కి వెళ్ళి చెకప్ చేయించిన తర్వాత అయితే టాబ్లెట్ ఇచ్చారు. 3 రోజులు టాబ్లెట్లు వాడుతున్నాను. 3 రోజుల నుంచి అసలు బయటికే రాలేదు. 4వ రోజు తప్పదురా దేవుడా అంటూ ఆటో బుక్ చేసుకొని అయితే బయటకి అయితే వచ్చామన్నమాట. బయటకు వచ్చి మాతో పాటు ఇద్దరు పెద్దల్ని తీసుకెళ్ళాం. ఎట్టకేలకు ఎందుకో బయటకు వచ్చామా అనేది మీకు ముందుగానే చెప్పాను. మహేష్ అన్న బర్త్డే సందర్భంగా ఫుడ్ డొనేషన్, మనీ డొనేషన్ ఏం చేస్తే బాగుంటుంది మీరే కామెంట్ చేయండి అని చెప్పేసి అయితే కామెంట్ టైప్ చేసి పెట్టా. ఆ కామెంట్లు అయితే నాకు 3 వచ్చినాయి. ఏం చేసినా పర్వాలేదండి అని. ఇంకొకటి అయితే నాకు బాగా హార్ట్ఫుల్గా వచ్చింది. అన్న నువ్వు ఫుడ్ డొనేషన్ కాదు, మనీ డొనేషన్ కాదు, చిన్నపిల్లలకి మొక్కలు లాంటివి పంచిపెట్టామంటే వాళ్ళకి జనరేషన్కి అయితే ఆక్సిజన్ లెవెల్ అవి బాగా పెరిగితే పిల్లలకు కూడా మంచి నీట్గా పెంచుతారు మొక్కలు అనేది అయితే మా సిస్టర్ అనేది అయితే నాకు మెసేజ్ పెట్టింది. నేను పెట్టిన మెసేజ్ మా సిస్టర్ పెట్టిన మెసేజ్కి స్పందించి ఈరోజైతే మార్నింగ్ లేకగానే కడుపులంక అయితే ఆటో మీద అయితే వెళ్ళాం. నర్సరీలన్నీ తిరిగాం. ఇంచుమించు 10 నర్సరీలు తిరిగాం. నాకు ఎక్కడ నచ్చలేదు. ఎక్కడో ఒక ఆట నచ్చింది. తిరిగి నీరసం వచ్చింది. తీసుకెళ్ళిన పెద్దలను అయితే తీసుకెళ్ళి భోజనం టైం అయింది. 2 అయిపోయినప్పటికీ వాళ్ళకి భోజనాలు పెట్టించి పెద్దలకి మళ్ళీ తిరిగి మళ్ళీ నర్సరీలోకి వచ్చాం. నర్సరీలోకి వచ్చి మొక్కలు అనేది మళ్ళీ పోగెడుతున్నారు. వాళ్ళు పోగొట్టి మొక్కలు అనేవి ఏరుకొని ఒక టబ్లో చేరుతున్నారు. అవి మళ్ళీ ఆ టబ్బులు మోయలేక మళ్ళీ నేనే మోసుకున్నాను. టబ్బులు మోసుకుని దాంట్లో నుంచి మళ్ళీ ట్రాలీలోకి ఎక్కించుకుని ట్రాలీలో అయితే వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. కాదండి మేమే పట్టుకెళ్తాం టబ్బుల నుంచి వెళ్తామని చెప్పేసి మనం అయితే తీసుకుని అయితే అవి ఎలాగైతే తీసుకొచ్చి మనం ట్రాలీ దగ్గరికి అయితే తీసుకొచ్చడం జరిగింది అనమాట. ఆటో కాడికి అయితే తీసుకొచ్చి ఆటోలో పేర్చడం జరిగింది. పేర్చేసాం. వేసేసిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం రోడ్డు అసంట ప్రతి దారిలో పాపం వీళ్ళు అలసిపోయారు కదా, మొక్కలు ఏరేసి పడుకున్నారు. ఎలా పడుకున్నారు నిద్ర అవుతున్నారు ఇద్దరు వెళ్ళా పెద్ద మనుషులు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొక్కలు దింపేసి వచ్చాయి. మాకు ఆటో అయినా మా పక్కన సెల్ పాయింట్ అయినా బాగా సహకరించారు. మా ఆటో ఆయన పాపం పొద్దున్న నుంచి సాయంత్రం తిరుగుతూనే ఉన్నాడు. చాలా మొక్కలు తిరిగి తర్వాత ఒకే ఏరియాలో మాకైతే సెట్ అయినాయి అన్నమాట. మొక్కలు పిల్లలకి ఇచ్చే మొక్కలు ఎలా నీట్గా ఉండాలి, కొత్తగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలన్న దాని మీద తిరిగన్నమాట. సాయిరామ్ నర్సరీ గ్యారేజ్ అనేది ఇక్కడైతే మాకు కరెక్ట్గా మొక్కమే సూట్ అయింది. ఎన్ని నర్సరీ తిరిగినా ఎక్కడ సూట్ అవ్వదు. ఇక్కడైతే సూట్ అయినాయి. సూట్ అయిన తర్వాత తీసుకుని